మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించిన వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాజీ ఎంపీ వంగ గీత ములాఖతులో కలిశారు. అనంతరం జైలు బయట బొత్స మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అవమానించారని, కుట్రపూరితంగా మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించారని, ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు. దీని పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటాయని, ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు స్పష్టంగా చెప్పిందని చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుందామని అంటే అది ఆ వ్యక్తులను దహించవేస్తుందని గ్రహించాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఈ నెల 25వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీలు మార్గాని భారత్, చింత అనురాధ, వైసీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, పాముల రాజేశ్వరి, మెడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఆయన కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని, లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనిది. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని అభూత కల్పనలు కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధ పెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధ పెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనవి చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. రివ్యూ పిటిషన్ వేశారు కదా, దాన్ని వచ్చిన ఆర్డర్ వచ్చిందో చూద్దాం. అంటే సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడగడం, నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం, మీ మనస్సాక్షి మీకు తెలియవా? చెప్పండి. చూసి వచ్చింది ఎక్కడ? రూమ్లో. అదే చెప్తాను కదా, చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తుల్ని దహించేస్తుంది. రాబోయే కాలంలో మనం ఏ మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది తెలుసుకోవాలి. దాని నుంచి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయమే చెప్పాను కదా మీకు. కక్షపూర్తం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమాల బుక్ పక్కపడేయండి కానీ దాన్ని ఏంటి నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషను, టోటల్గా ఇది ఫాల్స్, ఇది దీంట్లో వాస్తవాలు లేవు. అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో నిజం నిలకడమే తీరుతుంది. రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని సక్రమంగా అవుతాయి.